దేశంలో ఈసారి ఎన్నడూ లేనట్టుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అది ఉన్నట్టుండి కుండపోత వానలు పడుతున్నాయి. 1-2 గంటల్లోనే 10-15 సెంటీమీటర్ల వర్షపాతంతో వరదలు వస్తున్నాయి. హిమాలయాలు, కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపట్టం, బురద వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 2 నెలల్లో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇలా కుండపోత వానలు పడ్డాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 2 ఏళ్లుగా అధిక వర్షపాతం రికార్డులు బద్దలయ్యాయి. ఈసారే కాదు, ప్రతి ఏటా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం వల్ల ఏర్పడుతున్న వాతావరణ మార్పుల ప్రభావమే ఇందుకు కారణమని స్పష్టం చేస్తున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. పొడి ప్రాంతాలు పచ్చబడుతూ, పచ్చని ప్రాంతాలు మరింత చిత్తడిగా మారుతూ ఉంటే, మరోవైపు మంచు కురిసే చోట ఎండలు మంటరేపుతున్నాయి. వందల ఏళ్లుగా ఎడారులుగా ఉన్న ప్రాంతాల్లో ఇటీవల కాలంలో భారీ వర్షాలు, వరదలు వస్తున్నాయి. గడ్డి మొక్కలు పెరుగుతూ పచ్చబడుతున్నాయి. గత 100 ఏళ్లలో ఎన్నడూ లేనట్టుగా గత ఏడాది సెప్టెంబర్లో సహారా ఎడారిలో అతి భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చాయి. ముఖ్యంగా భారత్, పాక్, బంగ్లాదేశ్ సహా ఇతర దక్షిణాసియా దేశాల్లో వర్షపాతం, కుండపోత వానలు తీవ్రత పెరిగిపోయింది.